రైట్ ఇక బులెటిన్ లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఇరాన్ పై ఇజ్రాయెల్ అమెరికా దాడులైతే ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. ఈ దాడుల్లో ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ మృతి చెందాడు. ఈ మేరకైతే ఇరాన్ అమెరికా ఖమేనీ మృతినైతే నిర్ధారించాయి. ఈ నేపథ్యంలో ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ తర్వాత వారసుడు ఎవరనేది చర్చకు దారితీసింది. అయితే ఖమేనీ తన జీవిత కాలంలో ఎవరిని అధికారిక వారసుడిగానైతే ప్రకటించలేదు. అయితే ఇరాన్ కొత్త సుప్రీం లీడర్ గా ఖమేనీ కొడుకు రెండో కుమారుడు ముస్తఫా ఖమేనీకైతే బాధ్యతలు కూడా అప్పగించినట్టు కూడా సమాచారం. ఈ మేరకు ఇరాన్ అధికారికంగా ప్రకటించినట్టయితే తెలుస్తోంది. కాగా తాజా దాడుల్లో ఐఆర్జీసీ కమాండర్ మొహమ్మద్ పాక్పూర్ కూడా మరణించారు. ఈ క్రమంలోనే ఆయన స్థానంలో కొత్త ఐఆర్జీసీ చీఫ్ గా అహ్మద్ వహీదీ నియామకమయ్యారు. అనంతరమే ఇరాన్ కొత్త సుప్రీం లీడర్ గా ఖమేనీ కొడుకు రెండో కుమారుడు ముస్తఫా ఖమేనీని ఎన్నుకున్నట్టు కూడా తెలిసింది. ఇక మరోవైపు ఖమేనీ హత్య కారణంగా ఇరాన్ సైన్యం అయితే విరుచుకుపడుతోంది. యుఏఈ, ఖతార్, బహ్రెయిన్ ఇరాన్ దాడులనైతే తీవ్రతరం చేసింది. ఇరాన్ దాడులతో బహ్రెయిన్ ఎయిర్పోర్ట్ అయితే ధ్వంసమైంది. ఇదే సమయంలో అమెరికా ఇజ్రాయెల్ పై ఖచ్చితంగా బదులు తీర్చుకుంటామని ఇరాన్ అయితే హెచ్చరించింది. ఖమేనీ మృతికి సరైన సమాధానం చెప్పకుండా వదిలిపెట్టేది లేదని ఇరాన్ కేబినెట్ అయితే పేర్కొంది. కాగా ఇరాన్ వ్యాఖ్యలపై అమెరికా ప్రెసిడెంట్ తీవ్ర స్థాయిలో స్పందించారు. ఇరాన్ ప్రతీకారానికి దిగకపోవడమే మంచిదని కూడా పేర్కొన్నారు. రివెంజ్ తీర్చుకోవాలనుకుంటే అమెరికా సత్తా చూస్తారంటూ హెచ్చరించారు. రైట్ బులెటిన్ లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఇరాన్ పై ఇజ్రాయెల్ అమెరికా దాడులు ఇంకా కొనసాగుతున్నాయని చెప్పాలి. ఈ దాడుల్లో ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ మృతి చెందాడు. ఈ మేరకు ఇరాన్ అమెరికా ఖమేనీ మృతిని నిర్ధారించాయి. ఈ నేపథ్యంలో ఇరాన్ సుప్రీం లీడర్ అయినటువంటి ఖమేనీ తర్వాత వారసుడు ఎవరనేది చర్చకు దారితీసింది. అయితే ఖమేనీ తన జీవిత కాలంలో ఎవరిని అధికారిక వారసుడిగా ప్రకటించలేదు. అయితే ఇరాన్ కొత్త సుప్రీం లీడర్ గా ఖమేనీ కొడుకు రెండో కుమారుడు ముస్తఫా ఖమేనీకి బాధ్యతలు అప్పగించినట్లు సమాచారం. ఈ మేరకు ఇరాన్ అధికారికంగా ప్రకటించినట్లు సమాచారం. కాగా తాజా దాడుల్లో ఐఆర్జీసీ కమాండర్ మొహమ్మద్ పాక్పూర్ కూడా మరణించారు. ఈ క్రమంలో ఆయన స్థానంలో కొత్త ఐఆర్జీసీ చీఫ్ గా అహ్మద్ వహీదీ నియామకమయ్యారు. అనంతరమే ఇరాన్ కొత్త సుప్రీం లీడర్ గా ఖమేనీ కొడుకు రెండో కుమారుడు ముస్తఫా ఖమేనీని ఎన్నుకుంటున్నట్టు కూడా తెలిసింది. రైట్ ఇక బులెటిన్ లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఇరాన్ పై ఇజ్రాయెల్ అమెరికా దాడులు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. ఈ దాడుల్లో ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ మృతి చెందాడు. ఈ మేరకు ఇరాన్ అమెరికా ఖమేనీ మృతినైతే నిర్ధారించాయి. ఈ నేపథ్యంలో ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ తర్వాత వారసుడు ఎవరనేది అయితే చర్చకు దారితీసింది. అయితే ఖమేనీ తన జీవిత కాలంలో ఎవరిని అధికారిక వారసుడనైతే ప్రకటించలేదు. అయితే ఇరాన్ కొత్త సుప్రీం లీడర్ గా ఖమేనీ కొడుకు రెండో కుమారుడు ముస్తఫా ఖమేనీకి బాధ్యతలు కూడా అప్పగించినట్లు సమాచారం. ఈ మేరకు ఇరాన్ అధికారికంగా ప్రకటించినట్లయితే తెలుస్తోంది. కాగా తాజా దాడిలో ఐఆర్జీసీ కమాండర్ మొహమ్మద్ పాక్పూర్ కూడా మరణించారు. ఈ క్రమంలో ఆయన స్థానంలో కొత్త ఐఆర్జీసీ చీఫ్ గా అహ్మద్ వహీదీ నియామకం కూడా అయ్యారు. అనంతరమే ఇరాన్ కొత్త సుప్రీం లీడర్ గా ఖమేనీ కొడుకు రెండో కుమారుడు ముస్తఫా ఖమేనీని ఎన్నుకున్నట్టు కూడా తెలిసింది. మరోవైపు ఖమేనీ హత్య కారణంగా ఇరాన్ సైన్యం అయితే వెచ్చుకుపడుతోంది. యుఏఈ, ఖతార్, బహ్రెయిన్ పై ఇరాన్ దాడులకైతే తీవ్రతరం చేసింది. ఇరాన్ దాడులతో బహ్రెయిన్ ఎయిర్పోర్ట్ అయితే ఇప్పటి వరకు అయితే ధ్వంసమైనట్టు కూడా తెలుస్తోంది. ఇదే సమయంలో అమెరికా ఇజ్రాయెల్ పై ఖచ్చితంగా బదులు తీర్చుకుంటామని ఇరాన్ అయితే హెచ్చరించింది. ఖమేనీ మృతికి సరైన సమాధానం చెప్పకుండా వదిలిపెట్టేదే లేదని ఇరాన్ కేబినెట్ పేర్కొంది. కాగా ఇరాన్ వ్యాఖ్యలపై అమెరికా ప్రెసిడెంట్ తీవ్ర స్థాయిలో స్పందించారు. ఇరాన్ ప్రతీకారానికి దిగకపోవడమే మంచిదని కూడా పేర్కొన్నారు. రివెంజ్ తీర్చుకోవాలనుకుంటే అమెరికా సత్తా ఏంటో చూస్తారంటూ హెచ్చరించారు. రైట్ ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా మేనేజింగ్ ఎడిటర్ చిదంబర్ రెడ్డి అందిస్తారు. చిదంబర్ చెప్పండి, దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? యువవర్ష ఏదైతే గత 3 రోజుల నుంచి ఇరాన్ లో జరుగుతున్న పరిణామాలు, దానికి అనుగుణంగా జరుగుతున్న ఈ సిచ్యువేషన్స్ ని బట్టి మనం చూసినప్పుడు ఏదైతే ఖమేనీ కన్ఫర్మేషన్ అయిపోయిన తర్వాత సక్సెస్ ఎవరినో డిస్కషన్ అయితే మనం ఉదయం నుంచి చేస్తున్నాం. అందులో భాగంగానే అంటే ఆయన ఉన్నప్పుడు దానికి సంబంధించి అఫీషియల్ గా ఎవరిని అనౌన్స్ చేయకపోవడము, అఫీషియల్ అనౌన్స్ చేయకపోయిన నేపథ్యంలో ఉన్న వాళ్ళ నుంచి వాళ్ళు ఏదైతే ఒకరిని ఎన్నుకోవాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి అందులో భాగంగానే ఎవరైతే అయతుల్లా అలీ ఖమేనీకి సంబంధించిన రెండో కొడుకు ముస్తఫా ఖమేనీని ఆయన 56 years ఏజ్, ఆయన్ని ఇప్పటికే అనౌన్స్ చేశారు. ఆయనని షియా క్లినిక్ అంటారు. ఆయనని ఇప్పటికే చేశారు. ఆయన సుప్రీం లీడర్ గా నియమించినట్టు ఇరాన్ మీడియాలోనూ అలాగే మిగిలిన అంతర్జాతీయ నివేదికలు కూడా చెప్తున్న నేపథ్యంలో ముస్తఫా ఖమేనీ ఇప్పటి వరకు ఎలాంటి ప్రభుత్వ పదవులు చేపట్టకపోవడం కానీ, అంతేకాకుండా ఆయన వారసుడుగా అఫీషియల్ గా అయితే ఇప్పుడు అనౌన్స్ చేయలేదు, కానీ ఆయన తండ్రి వారసుడుగా లాంగ్ టైం నుంచి ఆయన్నే చూస్తూ వస్తున్నారు. అంతేకాకుండా అతనికి అధికార బదిలీ లాగానే దీన్ని ప్రస్తుతానికైతే అనుకుంటున్న నేపథ్యంలో దానికి సంబంధించిన అవసరం ఉంది. బట్ ఈ రెజీమ్ అనేది అయితే ఉందో దానికి సంబంధించి కొద్దిమంది ఆయన సక్సెసర్ గురించి డిస్కస్ చేసే వాళ్ళైతే కొద్దిగా విమర్శలు అయితే చెప్తున్నారు. ఓవరాల్ గా చూసే మాత్రం ఆయన దానికి సంబంధించి చెప్తున్నారు. ఇక ఐఆర్జీసీకి సంబంధించిన చీఫ్ ని కూడా వెంటనే
అనౌన్స్ చేసి వెంటనే చేశారు. అది ఐఆర్జీసీకి చీఫ్ గా అహ్మద్ వహీదీన్ పెట్టారు. ఈయన ఐఆర్జీసీకి కొత్త కమాండర్ ఇన్ చీఫ్ గా అనౌన్స్ చేశారు. ఆయన బ్రిగేడియర్ జనరల్ అహ్మద్ వహీదీ. ఈయన కూడా నియమితులైన నేపథ్యంలో ఈయన ముఖ్యంగా డిఫెన్స్ మినిస్టర్ గాను, ఇంటీరియర్ మినిస్టర్ గా కూడా గతంలో పనిచేసిన అనుభవం ఉంది. ఇంతకుముందు 2025లో ఈయన వచ్చిన నేపథ్యంలో ఈ కొత్త ఇదనేది వెంటనే వస్తే చెప్పారు. నెక్స్ట్ వచ్చేసి అసెంబ్లీ సమావేశపరిచి లీడర్షిప్ కు సంబంధించిన రాజ్యాంగ ప్రక్రియ అవసరం ఉంటుంది. ఇరాన్ రాజ్యాంగంలోని ఆర్టికల్ 111 ప్రకారం సుప్రీం లీడర్ మరణిస్తే ఆయనని అసెంబ్లీ ఆఫ్ ఎక్స్పర్ట్స్ 85 మంది క్లరిక్స్ ఉంటారు. వాళ్ళందరినీ కూర్చొని ఎవరు అనే లీడర్ ని డిసైడ్ చేస్తారు. ప్రస్తుతానికైతే ప్రెసిడెంట్ మసూద్ పెజెక్షియాన్ అనే వ్యక్తి జ్యుడిషియరీ చీఫ్ గోలం హుసేని, అలాగే ఎస్జేఈ, అలాగే గార్డియన్ కౌన్సిల్ సభ్యులు బాధ్యతలు చేపట్టే నేపథ్యంలో కొత్త నాయకుడిని త్వరలోనే ఎన్నుకుంటామని చెప్తున్నారు. ఇది కాకుండా కీలకమైన అంశము ఏదైతే ఖమేనీ చనిపోయిన తర్వాత తీవ్రవాదులు ఏదైతే దాడులు అయితే తీవ్రంగా ఉంటాయని గతంలో చెప్పిన వాళ్ళు దాన్ని కంటిన్యూ చేస్తున్నారు. ఇప్పటికే బహ్రెయిన్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ని ధ్వంసం చేశారు. యూఎస్ నేవీకి సంబంధించిన 5వ ఫ్లీట్ హెడ్ క్వార్టర్స్ సమయంలో పోయినా కూడా మిసైల్ తో దాడి చేశారు. ఇక క్యాజువాలిటీస్ లేకపోయినా మెటీరియల్ డ్యామేజ్ జరుగుతుంది. ఇక అరబ్ ఎమిరేట్స్ సంబంధించి యూఏఈ పైన కూడా డ్రోన్ అలాగే మిసైల్ దాడులు చేసింది. ఇప్పటికే దుబాయ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లో 4 మంది గాయపడినట్టు కూడా చెప్తున్నారు. ఓవరాల్ చూస్తే మాత్రం పామ్ జుబైరా సమీపంలోని ఫైర్, బుర్జ్ ఖలీఫా సమీపంలో మిసైల్స్ దాడులు కూడా చేసిన నేపథ్యంలో కనిపిస్తుంది. ఇక ఖతార్ ఎయిర్పోర్ట్, ఏదైతే ఖతార్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఉందో అక్కడ కూడా ఇరాన్ డ్రోన్ అలాగే మిసైల్ దాడులు చేశారు. ఇక అల్వుదైద్ ఎయిర్ బేస్ సమీపంలో కూడా దాని మీద దాడులు చేసిన నేపథ్యంలో ఇంటర్సెప్ట్ చేయని పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఓవరాల్ గా చూస్తే మాత్రం కొత్త లీడర్ ని అనౌన్స్ చేయడంతో పాటు కొత్తగా స్ట్రాటజీతో ముందుకెళ్తున్నారు. దాన్ని అంటే ఇప్పుడు ఉన్న దాడులను ఎలా ఎదుర్కొనే నేపథ్యంలో అంటే ఎలాంటి మెసేజ్ ఇవ్వాలని ఒక ప్రయత్నంలో అయితే ఇరాన్ అడుగు మనం చూడాల్సిన అవసరం కనిపిస్తుంది. హిమర్ష. రైట్ చిదంబర్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్.